ఇదిగోండి చెరువు చేపలు కొన్నాం. చెరువు చేపలు పిల్లలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నావు? నేను వండుతున్నాను కదా నీకోసం. మా ఇంటి దగ్గర మంచినీళ్ళ చెరువు పట్టారండి. చేపలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కూడా తీసాను. మంచినీళ్ళ చెరువు చాలా చాలా బాగుంటాయండి. ఇవి కడిగేసి ఉప్పు పసుపు అన్నీ వేసి కడిగేసానండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆయిల్, తగినంత ఆయిల్ కావాలండి, తగినంత కారం, తగినంత సాల్ట్, మసాలా సరుకులు అన్నీ కావాలి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం సిప్ చేయాలండి. అల్లం వేయకూడదు, అంటే వంకాయలు వేస్తున్నాను నేను. 3 ఉల్లిపాయలు, ఎక్కువ పచ్చిమిరకాయలు పడతాయి. కొద్దిగా మా దొడ్లో నుంచి కోసుకొచ్చేసాను కదండి. కొద్దిగా చింతపండు బాగానే పడుతుంది. ఇవన్నీ బాగానే పడుతుంది. స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. చూడండి, అన్నీ కలిపి మసాలా ఇలా నూరాము. అన్నీ అల్లం లేదు ఇందులో, అన్నీ ఉన్నాయి. కాకపోతే చూడండి, ఇందులో వేసేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి దోరగా ఏగనివ్వాలండి. చూడండి, అలా ఎగిపోయింది. దోరగా అలా ఎగిపోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేయాలి ఇందులో. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. లైట్గా గోల్డ్ కలర్ రావాలండి. సిమ్లో పెట్టేది చక్కగా గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసు బాగా పిసికేసుకోవాలి. వంకాయలు కడుక్కోవాలండి. చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ శుభ్రంగా వాడదేసాను. వీటికి ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఏగుతుంది కదా. చేపలు ఎలా కడిగేసాను. అత్తమాను చేపల పులుసు చేస్తున్నాను అనుకోకండి. వేరే ఒకళ్ళు అడిగారు, మా ఫ్రెండ్ ఒక ఆవిడ అడిగింది, అందుకనే నేను చేపల పులుసు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో కూడా చూపించక్కర్లేదని చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు కారం వేస్తాం కదా, ఇలాచి, లవంగం ఇందులో వేయాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు చాలా వేస్తాం కదా, కొంచెం చాలు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, చక్కగా కలిపేస్తాను కదా. ఇప్పుడు ఇందులో వేసేయాలి. శుభ్రంగా అయిపోయినాయి కదండి. ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకుని సమానంగా పెట్టుకోవాలి. శుభ్రంగా మగ్గాలి. ఒక 20 నిమిషాల వరకు మగ్గాలండి. ఒక 20 నిమిషాల పైనే ఉంచేయాలి. సిమ్లో పెట్టేసి శుభ్రంగా మగ్గిపోవాలి. చూడండి, చేప ముక్కలు ఇలా మగ్గిపోయినాయి శుభ్రంగా. ఇప్పుడు నీళ్ళు పోయాలండి. నీళ్ళు పోసి కదపకూడదు, ఏదో అలా అనేసి ఉంచేయచ్చు. ఒక 20 నిమిషాలు ఉంచేయాలి. ఇదిగోండి, వంకాయలు ఎలా కోసుకోవాలి. చేపల పులుసు ఉడికిపోయింది చాలా వరకు. సగం ఉడికిందండి. చాలా వరకు అంటే ఏం ఉడకలేదు, సగం అయ్యింది. వంకాయ ముక్కలు వేసేసిన పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసేయాలి. పోసేసి మళ్ళీ ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయాలి. చూడండి, పుదీనా చూడండి ఎంత అందంగా కనపడుతుందో. ఇదేనండి కూరకు అసలైన టేస్ట్. ఇందులో వేసేద్దాం. ఇలాగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేద్దాం. 15 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే చేపల పులుసు తయారైపోద్ది. మంచిగా చేపల పులుసు అయితే, చెరువు చేపల పులుసు అయితే తయారైపోయింది. గుమ్మగుమ్మలాడే చెరువు చేపల పులుసు. కొంచెం కొత్తిమీర అలా 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 వేసేసుకొని చక్కగా గ్యాస్ కట్టేసుకొని, చక్కగా నాకు తలకాయ ఇష్టం, తలకాయ వేసేసుకొని శుభ్రంగా ఏమి రుచి, ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి, చేపల పులుసే రుచి. వేడి వేడి రైస్లో వేడి వేడి చేపల పులుసు ఇలా వండుకుని కనుక ఇలా తినేస్తే అసలు మనం ఏమీ వేసుకోం కదండి. టేస్టింగ్ సాల్ట్లు, కలరు ఇలాంటివి ఏమి వేసుకోం కదా. అసలు చాలా ఆరోగ్యం అనమాట. చాలా ఎనర్జీగా ఉంటుంది ఈ చేపల పులుసు. అందులోకి మంచినీళ్ళ చెరువు ఇది. మా పక్కన మంచినీళ్ళ చెరువు పట్టారు ఈవేళ. అసలు ఈ 2 ముక్కలే కాదండి, ఇంకో 2 ముక్కలు వేసుకుంటాను నేను. 4 ముక్కలు వేసేసుకుంటాను. కాకపోతే కాలుతుందని మీకు చూపించడానికి వీడియో వేసాను. లేదా 4-5 ముక్కలు తినేస్తాను నేను. చేపల పులుసు అంటే అంత పిచ్చి నాకు. పచ్చిమిరపకాయలు కలిపేసుకుని మా ఫ్రెండ్స్ అడిగారండి, ఇప్పుడు బాక్స్ నిండా తీసేసి పంపిస్తాను.
ఇదిగోండి ఇదంతా వాళ్ళకే పంపించేస్తాను ఇప్పుడు. అసలు మిరియాలు ఘాటు ఉంటుంది కదా, నేను మిరియాలు ఎక్కువ వేస్తాను కదా, అసలు చాలా టేస్టీ, అసలు అదిరిపోయింది, మామూలుగా కాదు. తలకాయ చూడండి, తలకాయ కోసం అందరు కొట్టుకుంటారు, అందుకే అంత టేస్టీగా ఉంటుంది తలకాయ కూడా. ఆహా, ఏమి రుచి. అల్లం వేయకూడదండి, అల్లం స్కిప్ చేయాలి. అల్లం వేయకుండా చేస్తే 2-3 రోజులు ఉంటుంది కూర. చాలా బాగుంటుంది పులుసు. ఈ ప్రాసెస్లో చేసుకుని అందరూ శుభ్రంగా ఎంజాయ్ చేయాలి.